ఏపీలో ఏం జరుగుతుంది? ప్రజల గురించి కాకుండా ఇంకా వేరేవో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, వేరే సంఘటనలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాబందుల రాజ్యంలో ఎలా ఏడ బతకగలవమ్మ. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఈ రాబందుల రాజ్యంలో ఎలా బతకాలి. ఆంధ్రాలో ఇన్ని సమస్యలు వస్తుంటే అసలు ఎక్కడ కనిపించట్లేదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతను పార్ట్ టైం పొలిటీషియన్. ఆ పార్ట్ టైం జాబ్ కి శాలరీ ఇచ్చినప్పుడల్లా వస్తాడు. అంటే మన దృష్టిలో శాలరీ, ఆయన దృష్టిలో ప్యాకేజ్. చంద్రబాబు నాయుడు గారు ఆ నుంచి అమ్మహా వరకే నువ్వు మాట్లాడాలంటే అక్కడ వరకే మాట్లాడతాడు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారా, అక్కడ ప్రజల్ని పట్టించుకుంటున్నారా, ఏంటంటారు? ఎన్ని రోజులు ఉన్నాయండి రాష్ట్రంలో ఈ డిప్యూటీ సీఎం? పిఠాపురానికి కనీసం నెలకోసారైనా పోయాడు. 13 నెలలు 13 సార్లు చూపించండి. మీరు అడిగారా, ప్రశ్నించారా? మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం, దున్నపోతు మీద వానగొట్టడం ఒకటి. ప్రశ్నించారా మరి మీరు? దున్నపోతు మీద వర్షం గురించి ఏమైంది? సేమ్ అంతే కదా. ఏ జగన్ అని వచ్చి కేకలేసి వెళ్ళిపోతాడు. బ్రేక్ఫాస్ట్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఇంట్లో తింటాడు, మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాలో చేస్తాడు, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ డిన్నర్ వచ్చి హైదరాబాద్లో చేస్తాడు. చంద్రబాబు నాయుడు రమ్మన్నప్పుడు వస్తాడు, చంద్రబాబు నాయుడు పొమ్మన్నప్పుడు పోతాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరిగొడుగు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం మారిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటా అని చెప్పేసి అధికారంలో ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో ప్రజలకైతే వాగ్దానం చేశారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఏపీలో క్రైమ్ రేట్ చాలా పెరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు కూడా కరెక్ట్గా ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే శ్రీకాళహస్తిలో జరిగిన జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్ హత్య కేసులో ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వినూత ఇంకా చంద్రబాబు అరెస్ట్ అయితే అవ్వడం జరిగింది. అయితే దీని వెనకాల కూడా అనేక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. సో దీని గురించి మనకు వివరించడానికి, ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాజకీయాలు అసలు పథకాలు, చదువులు, అంటే పెన్షన్లు, ఏమేమి కావాలి, రాజధాని అభివృద్ధి కోసం, ఇవన్నీ కాకుండా ఇంకొక సైడ్ ట్రాక్లో నడుస్తుందేమో అనిపిస్తున్నాయి సార్. అక్కడ ఏవైనా సిచ్యువేషన్స్ చూస్తున్నా కూడా, అక్కడ జరిగే సంఘటనలు చూసుకుంటున్నా కూడా అసలు ప్రజల గురించి కాకుండా ఇంకా వేరేవో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి, వేరే సంఘటనలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో దీన్ని అసలు మీరు ఎలా చూస్తారు, ఏమంటారు అసలు దీని మీద? నాగార్జున గారి సినిమా ఒకటి ఉంటుంది, రాజన్న అని. సార్ ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, రాబందుల రాజ్యంలో ఎలా ఏడ బతకగలవమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది, మంచి ఫేమస్ సాంగ్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఈ రాబందుల రాజ్యంలో ఎలా బతకాలి, ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతకాలా, అసలు ఈ రాష్ట్రంలో ఉండలేనటువంటి పరిస్థితి అనేది కళ్ళకు కట్టినట్టుగా ఈ 13 నెలల్లో ప్రతిరోజు కనపడతానే ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, దారుణాలు కానీ. ఈరోజు ఇంటిలో నుంచి బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ మహిళలకి లేదు, ఈవెన్ పురుషులకు కూడా లేదు. పురుషులకంటే ఎట్లా సార్? నడి రోడ్డు మీద ఎవరు నరికి చంపుతారో తెలియదు. తెలుగుదేశం వాళ్ళని నరికి చంపుతారో తెలియదు, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నరికి చంపుతారో తెలియదు. ఎందుకంటే మీకు తెలుసు, వీరయ్య చౌదరి అని తెలుగుదేశం పార్టీ నాయకుడిని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారు. ఏది 53 కత్తిపోట్లు, ఒక్కో కత్తిపోటుకి 2 లక్షల రూపాయలు, అంటే కిరాయి హత్య. సో ఇంకొకటి చూస్తే మాచర్లలో తెలుగుదేశం ఇద్దరిని తెలుగుదేశం వాళ్ళు నరికి చంపారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్తగా ఉన్నటువంటి రషీద్ని వినుకొండలో పట్టపగలే నడి రోడ్డు మీద నరికి చంపారు. ఇలాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అది తెలుగుదేశం వాడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు, ఎందుకంటే ఆ తెలుగుదేశం వాడే చంపేస్తున్నాడు. సో మొన్న ఇక్కడ చూసాం మనం శ్రీకాళహస్తిలో. సో డ్రైవర్ కూడా కాదు, అసలు జనసేన 200 మంది క్రియాశీల సభ్యత్వం చేసిన వ్యక్తి అతను. సో అతను డ్రైవర్గా కూడా చూడాల్సిన పని లేదు, ఒక జనసేన నాయకుడిగానే చూడాలి. సో అతను 200 మంది క్రియాశీలకు సభ్యత్వం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ అవి ఎవరైతే కోట వినోద్ గారు ఉన్నారో ఆమె ట్విట్టర్లో పెద్ద ట్వీట్ పెట్టింది, జన సైనికుడు రాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి. అంటే అతను ఒక జనసేన సైనికుడు, అదే జనసేనలు చంపేసిన పరిస్థితి. సో తెలుగుదేశం వీరయ్య చౌదరిని అదే తెలుగుదేశం వాళ్ళు చంపుతున్నటువంటి పరిస్థితి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలుగుదేశం వాళ్ళు చంపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటే ఇవే ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవాలి. మీరు అన్నట్టుగా మహిళలు బయటికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉందా? అత్యాచారాలు, వాళ్ళ మీద దాడులు. ఇంతెందుకు, చిన్నపిల్ల మీకు తెలుసు, మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయిని అక్కడ ఉండేటటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల.
9 ఏళ్ళ అమ్మాయిని. ఇప్పటికీ శవం దొరకలా. 12 నెలలు అయింది. జూలైలో జరిగింది ఇన్సిడెంట్. మళ్ళీ ఇప్పుడు మనం జూలైలో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సార్, ఎందుకంటే కేవలం ఆ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి అది క్రైమ్ అయినా కూడా వాళ్ళు కాపాడుతున్నారంటారా? అంటే ఒకటి, మనం శవం కూడా సంవత్సరం అయినా శవం కూడా దొరకలేదంటే దాని పరిస్థితి ఏంటి? అంటే శవాన్ని ఏం చేశారు? శవం ఎక్కడో చోట అయితే దొరకాలి కదా. ఆ ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు ఎత్తికామని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా మచ్చిమారి దగ్గర కాలువలో ఏదో పడేసామన్నారు. కాలువలో పడేస్తే దొరికింది కదా, ఎక్కడో చోటకి ఆగిపోవాలి కదా అది. అంటే అసలు ఏం చేశారు? అంటే ఆ పిల్లని చంపేసి ఏం చేశారు? అంటే ఇప్పుడు మీరు చెప్తుంది టీడీపీ నాయకులు అంటున్నారు, కానీ అక్కడ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు మైనర్ బాలుడే చేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ బాలుడికి సంబంధించిన మేనమామని పోలీసులు పట్టుకున్నారు, కానీ ఆయన చనిపోయాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. అసలు ఏంటంటారు మరి? అదే కదా, దానికి మిస్టరీ అనేది పోలీసులు ఛేదించాల్సింది పోయి పోలీసులు ఇంక దాన్ని మిస్టరీని ఇంకా పెద్ద మిస్టరీగా చేసేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ వచ్చింది, ఇంకో చోట అత్యాచారం అని. మనందరం దాని మీద మాట్లాడతాం. మళ్ళీ ఇంకోటి పోయినా ఇంకో చోట జరుగుతుంది. సో అదంతా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు, మొన్న మీకు తెలుసు అనంతపురంలో, మీతో నేను ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను. సో అనంతపురంలో ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ ముందు వీడియోలు తీశాడు. తీసిన తర్వాత ఆయన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు పంపించాడు. తండ్రి, కొడుకు, బాబాయ్, ఇలా ఫ్యామిలీ అంతా 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ అమ్మాయిని నెలల తరబడిగా అత్యాచారం చేస్తే అమ్మాయి ఇప్పుడు గర్భిణిగా ఉంది. ఇప్పుడు రేపొద్దున అమ్మాయి బయటకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రేపొద్దున పిల్లో పుడతారు. ఆ అమ్మాయిని బతకనిస్తారని గ్యారంటీ ఉందా? అంటే ఎక్కడికి పోతా ఉన్నాం? మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో, మళ్ళీ దళిత హోంమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో దళిత మహిళకి ఇంత అన్యాయం జరుగుతుంటే, దళిత ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ రోజన్నా నోరు తెరిచి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడన్నా పెట్టిందా ప్రెస్ మీట్? వచ్చి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని ఎప్పుడన్నా చెప్పాడా? కనీసం సమీక్ష చేశాడా డీజీపీ ఎప్పుడన్నా? ఈ సంవత్సర కాలంలో డీజీపీ వచ్చి ఇదిగో ఈ హత్య జరిగింది, ఇదిగో వీళ్ళని పట్టుకున్నాం, ఇంకో చోట జరగకుండా చూస్తాం, ఇదిగో క్రైమ్ రేట్ తగ్గించామా పెరిగిందా, ఏ రోజన్నా నోరు తెరిచి మాట్లాడా? సో ఆంధ్రప్రదేశ్లో ఎలా పరిస్థితి ఉందంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఇంక మాకు ఎవరితో పని లేదు, అధికారంలోకి వచ్చేసారు కాబట్టి మాకు ఎవరితో పని లేదనేటటువంటి దూరంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకటి సంపాదించుకోవాలి, ఏదో దానికి సంబంధించి అవినీతి కార్యక్రమాలు, ఇసుక నుంచి మట్టి, బొసక, పేకాట క్లబ్బులు, ఏదైతే బెల్ట్ షాపులు, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దోపిడీ రాజ్యం ఓ పక్క నడుస్తూ ఉంది. ఓ పక్క ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు, లేదంటే చంపేస్తారు, లేదంటే ఆస్తులు ధ్వంసం చేస్తారు. మరి దీన్ని ఎలా బతకాలి ఈ రాష్ట్రంలో? సో ఆ పాట గుర్తొస్తారు, ఎలా ఈ రాబందుల రాజ్యంలో ఎలా బతకాలి ప్రజలు అనేది ఈరోజు అనుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి ముగింపు పలకాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ దాకా ఇవన్నీ మనం భరించాల్సిందే. సో వెయిట్ అండ్ సీ అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలకి వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మరి నిజంగానే అలాంటిది జరిగితే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటిది జరిగిందంటారా? రాష్ట్రాన్ని మరి వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందా మరి రాష్ట్రం? ఉద్యోగ అవకాశాలు లేవని చెప్తున్నారు. అంటే ఆ టైంలో ఏం జరిగింది అసలు? ఇప్పుడు రాష్ట్రం 20 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకెళ్లారా, 20 సంవత్సరాలు ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు తీసుకుని వెళ్ళారా? నేను సూటిగా అడుగుతా పాయింట్లు, మనం సమాధానం చెప్పండి. తెలుగుదేశం వాళ్ళని వీడియో చూసిన తర్వాత కడుపుకి అన్నం తింటే సమాధానం చెప్పండి. నేను మంచిగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు రోజు మా మీద తప్పుడు వాదన మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంది కేవలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, కోవిడ్తో రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం అంతా ఆర్థికంగా నష్టపోయింది. ఆర్థికంగా కుదేలైపోయింది 2 సంవత్సరాలు దాదాపుగా. ఎక్కడా కూడా రెవెన్యూ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడన్నా అమలు చేయకుండా ఉన్నాడా? అభివృద్ధి ఎక్కడన్నా చేయకుండా ఉన్నాడా? నేను అడిగిన దానికి మీరు ఇవి అవునా కాదా మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇవ్వగలిగాడు కదా. 2, అంతకుముందు 3 సార్లు మీరు ముఖ్యమంత్రిగా చేశాడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఒక్క స్కూల్ అన్నా ఏ రోజన్నా బాగు చేశాడా? మేము మొదటి దశలో 15,000 స్కూళ్ళు, రెండవ దశలో 22,000 స్కూళ్ళకు పైగా, మొత్తంగా 37,000కు పైగా నాడు నేడులో భాగంగా స్కూళ్ళని రీమోడల్ చేసి కార్పొరేట్ స్కూల్ లాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి స్కూల్ను బాగు చేస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట, వెనక్కి వచ్చినట్ట? ప్రతి గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఈ 4 బిల్డింగులతో పాటు కొత్త పాల సేకరణ కేంద్రం,
అంటే పాల సేకరణ కేంద్రం కొత్తగా అంగన్వాడీ కేంద్రం, ఇలాంటివన్నీ ఒక గ్రామంలో 2000 జనాభాకు వచ్చిన ప్రతి గ్రామంలో ఈ నిర్మిస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట వెనక్కి వచ్చినట్ట. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే రాష్ట్రం ముందుకెళ్ళినట్ట వెనక్కి వచ్చినట్ట. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తన 3 ఏళ్ల పరిపాలన, అంటే కోవిడ్ తీసేస్తే 3 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించి ఒక 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేస్తే మరి రాష్ట్రం ముందుకెళ్తున్నట్ట వెనక్కి వచ్చినట్ట. ఇవి కాకుండా ఉద్దానం లాంటి ఏరియాలో దశాబ్దాల కలగా ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ కడితే ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినట్ట వెనక్కి తీసుకొచ్చినట్ట. ఒకే ఒక్క సదస్సు ద్వారా విశాఖపట్నంలో సమ్మిట్ అదానీ, అంబానీ, బజూంకా, టాటా, బిర్లా, టెస్లా, ఇలా అపోలో, ఇలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి 13 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు కుదుర్చుకొని ఆల్రెడీ 3 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే చేస్తే మరి పారిశ్రామికంగా ముందుకెళ్ళినట్టే వెనక్కి వచ్చినట్ట. ఇక్కడ ఒక ప్రశ్న సార్ ఏంటంటే, ఆ సమిట్కి వచ్చింది కూడా ఐపాక్ టీమే వచ్చింది కానీ వేరే దేశం నుంచి ఎవరు రాలేదు. ఆ టీం వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చామా అని చెప్పేసి మాట్లాడారు కానీ వారు ఒరిజినల్గా వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పేసి చాలా చోట్ల వినిపించింది. కొన్ని న్యూస్ ఛానల్స్లలో కూడా చూసాం. మరి అది వాస్తవం కాదు చెప్పండి. అంటే అదానీ ఐపాక్ టీమా, అంబానీ ఐపాక్ టీమా, టెస్లా ఐపాక్ టీమా? చాలా మంది చెప్తున్నారు కదా అక్కడ అన్నాళ్ళందరూ ఇంకా నయ్యం, వాళ్ళందరూ గ్రాఫిక్స్ అండి, ఏఐ టెక్నాలజీతో వెళ్ళినారు, అదానీ రాలేదు, అంబానీ రాలేదని కూడా ఈ పనికి మాలినాలు చెప్తూనే ఉంటారు. సో వీళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కో, మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సెల్ఫీ దిగి వచ్చాడు. ఆ గ్రీన్ కో ఎవరి హయాంలో వచ్చింది? ఎక్కడ ఒప్పందం కుదిర్చింటే వచ్చింది? ఎన్టీపీసీ వాళ్ళు ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు మొన్న నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్టీపీసీ వచ్చింది? రిన్యూ ఎనర్జీ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటే వచ్చింది? సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందాలు కుదుర్చుకొని వాటికి ల్యాండ్ అలొకేషన్లు చేసి అవి స్టార్ట్ అయ్యే దశలో ఉన్నప్పుడు మేము అధికారుల నుంచి దిగిపోయి ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము తెచ్చామని చెప్పుకుంటా మళ్ళీ అప్పుడేమో సమ్మిట్లే వేస్ట్ అండి, అసలు ఏం పెట్టుబడులు, ఇవన్నీ ఓన్లీ తూతూ మంత్రంగా ఎంఓయూలని మా మీద ఆరోపణలు చేశారు కదా, అవే గ్రౌండ్ అవుతున్నాయి. ఇప్పుడు 13 నెలల్లో వాళ్ళు ఒక్కటి గ్రౌండ్ అవ్వాలి, కొత్తగా వాళ్ళు తీసుకొచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ అలొకేషన్లు చేసి అంతా ఓకే అయిపోయి స్టార్ట్ అయ్యేదంటే ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా చూపించుకుంటున్నారు. మరి ఆరోపణ చేసిన వాళ్ళు మేము వెనక్కి తీసుకెళ్ళినట్ట ముందుకు తీసుకెళ్ళినట్ట సమాధానం చెప్పాలి కదా. మీ జీవితంలో ఎప్పుడన్నా ఒక 20,000 ఉద్యోగాలకు సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు చంద్రబాబు నాయుడు చరిత్ర మొత్తంలో ఉందా? 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామాన సచివాలయాల్లో ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో గవర్నమెంట్ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాం, 1,35,000 ఉద్యోగాలు. మరి అన్ని కళ్ళు కనపడకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు లేదు కదా చూపించడానికి, బయటికి వెళ్ళి వేరే హాస్పిటల్లో చూపించుకోవాల్సిందే. సో ముందుకు తీసుకెళ్ళామా వెనక్కి తీసుకెళ్ళామా మాటలు మాట్లాడటం కాదు చంద్రబాబు నాయుడు గారు. మేము చేసింది ఈరోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీ కొడుకు చాలా బాగా ఒద్దికగా, బాగా అదేంటి వినయంగా, అతి వినయం దూర్త లక్షణం లాగా పాపం ఇంట్లో ఎప్పుడు మీ కాళ్ళకు దండం కాదు కదా, ఎప్పుడు కూడా రెస్పెక్ట్గా పిలిచినటువంటి దాఖలాలు ఏ రోజు లేవని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ పాపం స్కూల్ దగ్గరికి వెళ్ళగానే కాళ్ళకు దండం పెట్టేస్తున్నాడు. ఈ అతి తగ్గించుకోండి ఫస్ట్. ఆ స్కూల్లో మీరు కూర్చున్న బెంచీలు, మీ నారా లోకేష్ కూర్చున్న బెంచి, నారా లోకేష్ కూర్చున్న బల్ల అంటాం కదా మనం, బెంచ్ అన్న బల్ల అన్న, అది ఎవరు తీసుకుని వచ్చారు? అక్కడ ఉన్నటువంటి పేరు నాడు నేడు 2021 ఉంటే దాన్ని అన్నిటికీ పెయింటింగ్ వేసి కనపడకుండా చేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఇప్పుడు ఆ అందమైన స్కూలు, ఆ స్కూల్లోకి వెళ్ళి మీరు పేరెంట్స్ టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఆ స్కూల్ని బాగు చేసింది ఎవరు? మీరున్నప్పుడు స్కూల్లో కనీసం బాత్రూమ్లు కూడా లేవు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నటువంటి స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే ఈరోజు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని ఎలా మాట్లాడతారు? రాష్ట్రం ఈ 13 నెలల కాలంలో వెనక్కి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అసహించుకునేటటువంటి పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో ఉండేటట్టుగా ఇప్పుడు మీరు నీచమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. 13 నెలల కాలంలో 1,70,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారా అప్పు చేసి? ఒక్కటన్నా ఏమన్నా సంక్షేమ కార్యక్రమం ఇచ్చారా? ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి. మొన్న అమ్మ ఒడి ఇచ్చారు కదా, ఎంతమందికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చారు? అమ్మ ఒడి పేరు తల్లికి వందనంగా మార్చారు. అయినా అది జగన్ అన్న అమ్మ ఒడిగానే జనం గుండెల్లో అలానే ఉంది. జగన్ గారు ఇచ్చింది ఓన్లీ ఒక్కరికే. ఇంట్లో ఎవరైతే అంటే ఒక్క అబ్బాయికో అమ్మాయికో ముగ్గురు ఉన్నా కూడా ఒక్కరికే ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. అది చాలా బూటకం అంట. నేను అడిగింది కరెక్టో కాదో మీరే చెప్పండి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అమ్మఒడి అనేటటువంటి కొత్త కార్యక్రమం ఈ దేశంలో ఎవ్వరూ లేనటువంటి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చెప్పింది ఏంటి, పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన దాని ప్రకారం మొదటి ఏడాది 15,000 రూపాయలు వేశారు, రెండో ఏడాది 14,000 వేశారు, 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద. ఏదైతే తర్వాత ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాది 13,000 రూపాయలు వేసి ఆ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఒకటి, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 1,000 రూపాయలు చొప్పున స్కూల్కి పంపించారు కలెక్టర్ల ద్వారా. అంటే స్కూల్ బాగు చేసుకోవడం కోసం, ఎందుకంటే స్కూల్లో ఫెసిలిటీస్ అన్నీ అలానే ఉండాలి, కంటిన్యూ అవ్వాలని. సో మేము 5వ ఏడాది వేసేటటువంటి సమయం ఎప్పుడు, జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వేయాలి. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్లో మేము దిగిపోయాం. ఏమంటే జూన్ 2024లో చంద్రబాబు నాయుడు గారు స్కూల్ స్టార్ట్ అయినాక ఆ పథకానికి డబ్బులు వేయాలి. కానీ జూన్ 2024లో ఒక్కళ్ళకు కూడా మీరు ఇవ్వలేదు కదా. జూన్ 2024లో మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాది అమ్మ ఒడి అలియాస్ తల్లికి వందనం మీరు ఏదైతే పేరు మార్చారో దీన్ని ఒక్క తల్లి అకౌంట్లో కూడా వేయలేదు కదా. రెండో ఏడాది వచ్చేటప్పటికి మొన్న 2025 సంవత్సరంలో మొన్న జూన్ నెలలో ఈ కార్యక్రమానికి మీరు 87 లక్షల మంది పిల్లలకి వేయాలి. అంటే ప్రతి పిల్లవాడికి వేస్తా ఉన్నారు, నీకు 15 ఎవడు కనపడతాళ్ళు. ఇంకా అసలు పుట్టబోయే పిల్లలకు కూడా వేస్తా ఉన్నారు. ఇంకా కనండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నీకు 15 అన్నాలని. సో ఏమన్నారు, ఇప్పుడు మీరు 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు, మరి 87 లక్షల మంది పిల్లలకి వేయకుండా మీరు 63 లక్షల మంది పిల్లలకి ఎందుకు వేశారు? మరి దాదాపు 25 లక్షల మందికి ఎందుకు ఎగ్గొట్టారు? రెండు, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్ కంట అమ్మ ఒడి వేయరంట. అంటే ఒక ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లాడో ఉంటే వాళ్ళకి అమ్మ ఒడి వచ్చేది. డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అని విద్యా దీవెన పథకం వచ్చేది, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఈవెన్ తెలంగాణలో కూడా లేదు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఓసీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కాలేజీ ఫీజు 1,00,000 ఉంటే 1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవాళ్ళు. ఇక్కడ 35,000 కట్టింది ఇక్కడ గవర్నమెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ అక్కడ కొత్తగా తీసుకొని వచ్చి చేశారు. అంటే ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు అమ్మఒడికి ఎలిజిబుల్, ఒకరికి విద్యా దీవెన ఎలిజిబుల్ అయితే 2 పడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏం చేశారు, విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటల్లా. సో అలా ఒక 20 లక్షల మందిని మీరు కోత విధించారు. సో మరి ఎక్కడ ఇచ్చినట్టు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొదటి ఏడాది 15,000 ఇవ్వాలి, ఇప్పుడు రెండో ఏడాది 15,000 కలిసి 15,000 ప్లస్ 15,000 30,000 ఇవ్వాలి ఒక్కొక్కరికి. అది 87 లక్షల మందికి ఇవ్వాలి. కానీ మీరేం చేశారు, 13,000 ఇచ్చారు. 87 లక్షల మంది ప్లేస్లో 63 లక్షల మందికే ఇచ్చారు. 67 ఉంది. సో 20 లక్షల మందికి పైగా కోత విధించారు. మరి ఎందుకు కోత విధించారు? మరి మీరు వేయాల్సింది 30 కదా, 15 ప్లస్ 15 30,000 వేయాలి కదా. నీకు 15 అలా నీకు 13 ఎందుకు అయింది? అది కూడా కొంతమందికే 13 ఎందుకు అయింది? నీకు 13 ఉంది, నీకు 13 లేదు, నీకు 13 ఉంది, నీకు 13 లేదు అయ్యింది. నీకు 15 అలా నీకు 13, నీకు 13 లేదు, నీకు 13 లేదు ఎందుకు అయింది? దీనికి సమాధానం చెప్పాలి కదా. సో నేను లెక్కలే అడుగుతున్నా, నేనేం వాళ్ళు తిట్టినట్టు మేము తిట్టట్లా, సో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడట్లా. తల్లికి వందనం అనేది అమ్మ ఒడి. ఆ అమ్మ ఒడి 2 సంవత్సరాల మీద 2 15 30,000 ఎందుకు ఇవ్వట్లేదు? ఒక 13, అది కూడా కొంతమందికి ఎందుకు ఇచ్చారు? మరి ఇది మీరు పథకం పూర్తిగా ఇచ్చినట్టు ఎట్లయింది? దానికి బడ్జెట్ అంతా మీరు పెట్టింది 10,000 కోట్లు పెట్టారు, 10,000 కోట్లు బడ్జెట్. మరి మీరు అన్న 1,70,000 కోట్లు 10,000 కోట్లు తిస్తే మిగిలిన 1,60,000 కోట్లు ఏం చేశారు? అది కూడా సమాధానం చెప్పాలి కదా. ఒక పథకానికి అది కూడా 13 నెలల కాలంలో ఇంకొక పథకం ఏది ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లక్షాధికారం అయ్యాము, తల్లికి వందనం మా అకౌంట్ పడడం వల్ల. అందరూ చాలా వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. 87 లక్షల మందిలో ఒక 8 మందికి లక్షాధికారులు అయ్యారనుకోండి, లేదా ఒక 80 మంది అయ్యారనుకోండి, అది ఎంత పర్సంటేజ్? 0.001 కదా, 0.0001 కదా, మైక్రో కూడా కాదు కదా అది. ఇంకా చూస్తే మరి ఎట్లా ఇద్దట్టు? ఇప్పుడు లక్షాధికారి చేయమని ఎవరంటలా, మనం ఏం చేయాలి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా చేయూత ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే చేశారు. చేయూత అని కానీ ఆసరా అని కానీ అలాంటి పథకాలన్నీ పెట్టి మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలాగా, అంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు, చిన్న చిన్న షాపులు పెట్టుకునేలాగా, లేదంటే అక్కడ గేదెలో ఆవులో అలాంటి కొని వాటి ద్వారా జీవనాధారం పొందేటట్టుగా, ఎందుకంటే పాలు అవన్నీ ఏదో వాటి ద్వారా వచ్చేట్టు పాల కేంద్రానికి పంపించో, అలా ప్రతిరోజు ఇంత డబ్బులని వస్తే నెల నెల వాళ్ళకు కుటుంబానికి 10,000 15,000 ఆసరాగా నిలబడిద్ది, ఆ ఫ్యామిలీ నిలబడగలదు. అలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చి 5 ఏళ్ళలో చేయగలిగారు. సో మీరు అవన్నీ ఆపేశారు. అవన్నీ ఆపేయడంతో పాటు కొత్త పథకం కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. దాని కూడా మేము ప్రశ్నిస్తుంది, అప్పులు చేసి ఏం చేశారు, ఎందుకు ఇవ్వలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. సూపర్ 6 ఏదైతే చెప్పారో సూపర్ 6 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అవ్వలేదు అని అంటే మంచిగా ఉండదని చెప్పేసి నేలక మందం అంటాడు.
అంటే నేలకు కోస్తా అనబోయి చంద్రబాబు నాయుడు గారు నేలకు మందం అని అన్నాడు. అంటే సూపర్ 6 అమలు అయిపోయింది, ఎవరన్నా సూపర్ 6 కానీ అమలు కాలేదన్నాళ్ళకి నేలకు మందం అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ లీడర్ సార్. ఎందుకంటే మీరు భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ ఇండస్ట్రీ. ఆయనే చెప్తాడు కదా, సెల్ ఫోన్ కనిపెట్టింది మీరే కదా సార్, కంప్యూటర్ని కనిపెట్టింది మీరే కదా, హైదరాబాద్ని కనిపెట్టింది మీరే కదా, తెలంగాణ వాళ్ళకి వరన్నం ఎట్ట దినాలో పాపం దగ్గరుండి కలిపి మీరే ముద్దలు పెట్టి తినిపించారు కదా, సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని కనిపెట్టింది కూడా మీరే కదా, అట్లానే చూస్తే సత్యనారాయణ గారిని మైక్రోసాఫ్ట్ CEO అని చేసింది మీరే కదా, అన్నీ నేనే అంతా నేనే అని ఎంత వ్యాధి ఉందో కూడా మీకే కదా. సో మరి మీరు సూపర్ 6 అమలు చేశాను అంటున్నారు కదా, ఏంటి సూపర్ 6లో ఏమున్నాయి? ఒకటి మీరు అన్నట్టుగా నీకు 15, ఇంకోటి నీకు 18, ఇంకోటి నీకు 20, ఇంకోటి నీకు 36. అంటే అర్థం కావటం కోసం నీకు 15 అంటే తల్లికి వందనం, నీకు 18 అంటే ఆడబిడ్డ అనేది కింద నెల నెల 1500. సో రెండో పథకం. మూడో పథకం వచ్చేటప్పటికి నీకు 20 అంటే ప్రతి రైతుకు 20,000 అన్నదాత సుఖీభవ. 4 ఏదైతే నీకు 36 అంటే నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000. ఇది 4 పథకాలు కదా. 5వదేమో ఉచిత బస్సు కదా. 6వదేమో సిలిండర్లు, 3 సిలిండర్లు కదా. ఇవి మీరు అమలు పరిచారు అంటున్నారు కదా. ఈ వీడియో చూసే వాళ్ళకి అమలు పరిచారో లేదో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఫ్రీ బస్ ఇవ్వట్లేదు, ఫ్రీ సిలిండర్ ఇవ్వట్లేదు అంటారా మీరు? నీకు 15 దాంట్లో మొదటి ఏడాది 15 లేదు, రెండో ఏడాది 15 ప్లేస్లో 13 వచ్చింది. అది కూడా 20 లక్షల మంది కట్టు. 1. 2 నీకు 18 దగ్గర ఆడబిడ్డ నిధికి మొదటి ఏడాది 0, రెండో ఏడాది 0, బడ్జెట్లో కూడా గుండు 0, ఇది రాలేదు. 2. 3 నీకు 20,000 రైతన్నకి ఏదైతే ఉందో మొదటి ఏడాది 0, రెండో ఏడాది ఇప్పటి వరకు 0. ఎందుకంటే వాళ్ళు ఏదో కేంద్రం అయితే అప్పుడు వేస్తామన్నారు, కేంద్రం ఆల్రెడీ 2,000 ఏదో పడ్డట్టునే ఇప్పటి వరకు 0 రైతన్నకి. 4 ఏదైతే నీకు 3,000, నీకు 3,000 నిరుద్యోగ వృత్తి అంటే 36,000 రావాలి. మొదటి ఏడాది 0, రెండో ఏడాది 0, ఈ 4 గుండు 0 అయినాయి. 5 ఉచిత బస్సు ఇప్పటి వరకు మొదటి ఏడాది 0, రెండో ఏడాది ఇంకా స్టార్ట్ కాల చేస్తామంటున్నారు. అది కూడా ఏంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి, బస్సు తిరుపతి వెళ్తారా, శ్రీకాళహస్తి పోతారా, లేదంటే సింహాచలం వెళ్తారా, పుణ్యక్షేత్రాలు అన్నీ కావాలంటే తిరగండి అంటే ఎక్కడికైనా తిరగమన్నాడు రాష్ట్రంలో ఫ్రీగా. ఇప్పుడు ఏమంటున్నాడు, జిల్లాల వారీగా అంటున్నాడు. అది కూడా ఇంకా స్టార్ట్ చేయాల. 5 అతికిపోయింది. 6వది ఏంటి, ఉచిత సిలిండర్. మొదటి ఏడాది 1 సిలిండర్ వేశారు, అది కూడా 60 లక్షల మంది కోత. ఎందుకంటే 1,55,00,000 గ్యాస్ కార్డులు ఉన్నాయి. మరి మీరు ఇచ్చింది 80,000 మందికో, 80 లక్షల మందికో అంతమందికో. అది కూడా సింగిల్ అంటే ఏక్ నిరంజన్ లాగా సింగిల్ లిటిక్ సిలిండర్. అది కూడా ముందు మనం డబ్బులు కడితే తర్వాత డబ్బులు మన అకౌంట్లో పడతాయి అంట. ఇప్పటికీ 14 లక్షలాది మంది ఉన్నారు. సో రెండో ఏడాది ఇంకా రాలా అంటే 1 సిలిండర్ ఇచ్చే సూపర్ 6 అయిపోయిందా? నాకైతే 4 మందం ఏం లేదు. మరి వచ్చిన అన్నాళ్ళకి 4 మందమా, రానన్నాళ్ళకి 4 మందమా చంద్రబాబు నాయుడు గారే తెలిసి చెప్పాలి. అట్లనే చూసుకున్నట్టే జగన్ గారి హయాంలో అసలు ఏమంటారంటే ఏ రోజు కూడా 1వ తారీఖున పెన్షన్స్ కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పడలేదని అక్కడ ప్రజలు నానా తంటాలు పడ్డారంట. పండగలు వస్తే కూడా, దసరా లేకపోతే సంక్రాంతి లాంటి పండగలు వస్తే కూడా అసలు వాళ్ళు కొత్త బట్టలు వేసుకోలేని పరిస్థితి అంట. పండగలకి పని అంటే ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా అసలు పండగలాగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితులు అంట. ఏ రోజు కూడా ఒక ఫస్ట్న పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ పడలేదంట. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదంతా 1వ తారీఖునే పడుతుంది. అక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కాదు కదా చెప్పాల్సింది, సిరి గారు. ఎవరు చెప్పాలి? ఉద్యోగస్తులు చెప్పాలి. ఉద్యోగస్తులందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఉద్యోగ సంఘ నాయకుల్ని కానీ ఎవరైనా ఉద్యోగస్తుల్ని మీరు వెళ్ళి ఒకసారి కలిసి రండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే నిజంగా 1వ తారీఖు జీతం వస్తుందా లేదా అని. మీరు జూన్ నెలలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఆ నెల అప్పటికే శాలరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ కదా, ఈ లోపే శాలరీలు పడిపోయినాయి. జూలై నెల మాత్రం వీళ్ళు 1వ తారీఖు జీతం ఇచ్చారు. ఆగస్టు నుంచి ఏ నెల అయినా 1వ తారీఖు జీతం వచ్చిందో మీరు ఒకసారి ఉద్యోగస్తులు అడగండి. 5వ తారీఖు, 10వ తారీఖు, కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే మంత్ ఎండ్కి కూడా రావట్లా. మరి వీళ్ళు ఎక్కడ జీతాలు ఇచ్చినట్టు? ఈరోజు ఉద్యోగస్తులు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అంటుంది ఏంటంటే ఏదైతే పాలిచ్చేటటువంటి ఆవును వదిలేసి ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతున్న అధికారంలో తీసుకొచ్చాం అనుకుంటుంది. ఇదే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరే 1వ తారీఖు అయితే 2వ తారీఖు, 5వ తారీఖు అయినా టక్కన వచ్చేది. ఇప్పుడు 15వ తారీఖు, 20వ తారీఖు అయినా కొన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు పడినటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకి ఇప్పటి వరకు పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ నెయ్యాల. పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ తొలగించారు. ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ నెయ్యాల. 3 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకి. మరి పాలిచ్చే ఆవు ప్రభుత్వాన్ని వదులుకొని ఎగిరి బాగా తన్నేటటువంటి
దున్నపోతుల కూటమి ప్రభుత్వాన్ని తెచ్చారని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు కదా ఈరోజు. సో మా మీద ఒక దుష్ప్రచారం చేశారు అప్పుడు. ఏంటి ఇన్ని మీడియా సంస్థలు, వాళ్ళకి ఓ 2 పత్రికలు ఉన్నాయి, ఓ 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 3 రాజకీయ పార్టీలు, ఇంత మందల్లే మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎత్తుంటే సోమరిపోతులు అవుతున్నారని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 కోట్లు అప్పుకెళ్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అడుక్కు తిందని రాశారు. ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న ఒక ఏరియాలో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, రాష్ట్రం అంతా ఇదే జరుగుతుందని చూపించారు. ఎక్కడన్నా ఒక అత్యాచారం జరిగితే రాష్ట్రం అంతా ఇదే, ఒక 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఇలా నానా యాగి చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంటే అవ్వలేదంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 మంది ఆ మహిళలు మిస్సింగ్ అని చెప్పారు. అవన్నీ వాస్తవం కాదంటారా? 30,000 మంది చాలా వరకు ఎక్కడైతే ఫ్యాక్షనిజం అసలు మర్చిపోయిందో ఫ్యాక్షనిజం తీసుకొస్తుంది మళ్ళీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్పారు. అన్ని హత్యలు జరిగినాయి, అన్ని చేసింది ఆయనే, బాబాయ్ హత్య కేసు ఉంది కూడా తన హస్తం ఉంది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు. మరి ఇంతవరకు దీనికి సమాధానం చెప్పలేదు కదా సార్. ఇదిగోండి మీకు ఇక్కడ దీంట్లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు అసెంబ్లీలో ఏదైతే సమాధానాలు అడుగుతారో దానికి సంబంధించి చూడండి, 30,000 మంది యువతలు కనిపించకుండా పోయారు అనే దానికి సంబంధించి వాస్తవం ఏంటి? ఇప్పుడు మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం, రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని 30,000 మంది యువతలు కనిపించకుండా పోయారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేసిన దానికి 15/11/2024 అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న నవంబర్ 15న వాళ్ళు క్వశ్చన్ ఏదైతే అడిగారో వాళ్ళు కూడా అడిగినటువంటి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ జనసేన ఎమ్మెల్యే, రెడ్డప్ప గారు మాధవి తెలుగుదేశం ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇలా ముగ్గురు క్వశ్చన్ నెంబర్ సెషన్ 2 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ 2లో LAQ నెంబర్ 187 ఏదైతే దానికి సంబంధించి అడిగిన దానికి ఎంతమంది మహిళలు మిస్ అయ్యారో దానికి సంబంధించి హోంశాఖ ఎవరైతే అనితా గారి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, హోంశాఖ అసెంబ్లీలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం వైఎస్ఆర్సీపీ హయాంలో 46 మంది మహిళలు మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ గురవగా 34 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 30,000 మంది ఎక్కడ, 46 మంది ఎక్కడ? చూడండి, ట్రాఫికింగ్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ ద ఇయర్ 2019 to 2024 అప్ టు అక్టోబర్ మొన్న వాళ్ళు వచ్చిన దాకా కూడా తీసుకుంటే 46 ఉమెన్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ వర్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ 34 కేసెస్ వర్ రిజిస్టర్డ్. 34 కేసులు రిజిస్టర్ అయితే ఈయన 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి తప్పుడు మాట మాట్లాడారు. ఇలా ఒకటి కాదు, రంగులు వేయటానికి 4,000 కోట్లు అన్నారు, తీయటానికి 2,000, వేయటానికి 2,000 అన్నారు. చూస్తే అది కేవలం 100 కోట్లు. అది కూడా వేయటానికి 50,000 కోట్లు అయితే మళ్ళీ ఆ రంగును మళ్ళీ మార్చడానికి ఇంకోటి, అది కూడా వీళ్ళు నానా యాగి చేసిన దాన్ని బట్టి. సో ఎలాంటి దుష్ప్రచారం చేశారనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. మరి నిజంగా 30,000 మంది మహిళలు మిస్ అయితే అసెంబ్లీలో వీళ్ళున్న అసెంబ్లీలోనే వీళ్ళే సమాధానంగా లిఖితపూర్వ సమాధానం ఎట్లిస్తారు లేదు అని. రైట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఈ రోజు నడుస్తున్న విషయం ఏంటంటే ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు అడుగులేయడానికి ఈరోజు శ్రీకాళహస్తిలో జరిగిన ఏదైతే హత్య ఉందో వినుత ఇంకా తన భర్త చంద్రబాబు చేసింది, జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వడానికి ఇది చేశారు, ఇది తొలి అడుగు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అలానే రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వచ్చేసారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఏంటంటారు ఈరోజు? మరి మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే మనం జర్నలిస్ట్ ఏమన్నా మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు, అతను జర్నలిస్ట్ కాదు, అతను జర్నలిజం చేసుకోవాలా, కాకపోతే TV5లో ఒక ఉద్యోగం చేస్తున్నాడు. సో జర్నలిస్ట్ మాట్లాడాడు అనుకోండి, ఏ ఊరయ్యా అనేది, ఎక్కడ జర్నలిజం చదువుకున్నావు, కనీసం దిమాగ్ ఉందా అని మనం అతను అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఇతను జర్నలిస్టే కాదు. రెండోది, జర్నలిస్టు కాకపోయినా మనిషా అంటే మనిషి కూడా కాదు. ఎందుకు మనిషి కాదంటున్నాను? కడుపుకు అన్నం తినేవాడేమన్నా అట్లాంటి మాటలు మాట్లాడు కదా. కడుపుకు TV5 వాళ్ళందరితో కలిపి తినేవాడే మాట్లాడతాడు ఆ TV5 సాంబా. లేదంటే ఏమంటే వినూత చంద్రబాబు దంపతులు హత్య చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్తానికి హత్య చేశారంట. చెప్పు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి వచ్చాడు, అతనే జగన్మోహన్ రెడ్డి గారే అతన్ని చంపేసి అతనే కారులో డ్రైవింగ్ తీసుకొని వెళ్ళి ఆ చెన్నైలో నదిలో పడేసి వచ్చాడు. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా సాంబా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు మాట్లాడతాడా? చెప్పే లేకపోతే రేపొద్దున మళ్ళీ టీవీలో కూర్చొని జగన్ గారే చేపించారు, ఆయనే చేశాడు, బెంగళూరు నుంచి ఆయనే ముసుగేసుకొని వచ్చేసి కనపడకుండా ఆయనే మొత్తం మాస్క్ పెట్టుకొని వచ్చి ఆయనే చంపేసి ఆయన దారిలో వాళ్ళు గుర్తుపడతారు కదా జగన్ గారిని, అందుకని గుర్తుపట్టకుండా ఆయనే మాస్క్ వేసుకొని వచ్చి సో కనపడకుండా జగన్ అని తెలియదు అసలు ఎవరికి, లేకపోతే జగన్ గారు చేశారు, ఇది కూడా చెబుతారు. ఎందుకంటే ఇంతకంటే దిగజారాలి అన్న ప్రతిసారి దిగజారిపోయే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ 2 ఛానల్స్లో కూర్చున్నటువంటి ప్రతినిధులు.
జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు రోహింగ్యాల, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు వచ్చే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు దండుపాల్యం బ్యాచ్. అంటే మీకు మామిడి రైతులు దండుపాల్యం బ్యాచ్, రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళ. ఇది బంగారుపాల్యం వచ్చినటువంటి మామిడి రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్తే మిర్చి ఆడుకు వచ్చినటువంటి రైతులు రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, అసాంఘిక శక్తులు, రౌడీలు, లేదంటే దండుపాల్యం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తే వచ్చినటువంటి పసుపు రైతులు, పొగాకు రైతులు, పొగాకు బొడ్డుకు వచ్చినటువంటి పొగాకు రైతులు మీ దృష్టిలో దండుపాల్యం, రోహింగ్యాల. ఎంత దారుణం! ఒక రైతులను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రోహింగ్యాలు, దండుపాల్యం బ్యాచ్. అంటే దండుపాల్యం అంటే ఏంటి? మనుషుల్ని చంపేసి బంగారమను ఏదైతే డబ్బులు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. అంటే రైతులు వాళ్ళ ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి వద్దంటున్నా కూడా కావాలని ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికే కావచ్చు, ఇప్పుడు ఏదైతే మామిడిపళ్ళ వ్యాపారం ఇవన్నీ కావాలని వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, కావాలనే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాట. మరి ఇందులో వాస్తవం ఉంది, ఎందుకు వెళ్తున్నారు అసలు? ఇప్పుడు సింగయ్య చనిపోవడం జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, అతను మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, మా కుటుంబ సభ్యుడు. అది కూడా అనుకోకుండా ఏదైతే వెహికల్ గుద్దటం వల్ల చనిపోయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కాదని ఆల్రెడీ ఎస్పీ గారే అనౌన్స్ చేశారు. ఏపీ 26 CE 001 అనేటటువంటి వెహికల్ సింగయ్యను గుద్దటం వల్ల సింగయ్య మరణించాడని చెప్పి గుంటూరు ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెంబర్ 1. ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 4 రోజుల తర్వాత ఏదైతే మళ్ళీ ఎస్పీ గారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా పెట్టేది ఏంటి? సోషల్ మీడియాలో ఏది పెడితే అది వస్తుంది వీడియో. ఏ వీడియో పెడితే ఆ వీడియో వస్తే ఇప్పుడు నేను ఒక క్రియేట్ చేస్తా వీడియో, చంద్రబాబు నాయుడు ఎవరన్నా పొడిచినట్టుగా ఎంతసేపు క్రియేట్ చేస్తాం టెక్నాలజీ వచ్చినాక. మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారిని? పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నట్టు ఒక వీడియో తీసుకొని వస్తాం అనుకోండి, అరెస్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ని? తప్పు కదా. పోలీసులు వాళ్ళ దగ్గర వీడియో రాలేదంట, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఇట్లాంటి క్రియేట్ చేసి ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కేసు పెట్టాలి, ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వకూడదు, ఇదే టార్గెట్. దానికోసం ఏదైతే పాప సింగయ్యది వాళ్ళు వాడుకున్నారు. సో సింగయ్యది హత్య అంట. నేను సింగయ్య రోడ్డు ప్రమాదం వల్ల చనిపోలా. అతను రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అతను బాగానే ఉన్నాడు, అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు బాగానే ఉన్నాడు, అంబులెన్స్లో ఎక్కి అంబులెన్స్లో దిగినాక ఎలా చనిపోయాడు అంటున్నా నేను. సింగయ్యని అంబులెన్స్లో తీసుకెళ్లినటువంటి ఏఎస్ఐ రాజశేఖర్ సింగయ్య ఎలా చనిపోయాడో చెప్పాలి. ఎందుకంటే అతను మీరందరూ విజువల్స్ చూశారు, కాలు మీద ఇలా కాలేసుకొని రోడ్డు మీద ఇలా పడుకున్నటువంటి వీడియోలు మీరు చూశారు. అతను అప్పుడు చనిపోయేటటువంటి పరిస్థితిలో లేడు. సింగయ్యనే ఇన్సిడెంట్ జరిగినాక 35 నిమిషాల పాటు సింగయ్యను అంబులెన్స్కి వచ్చేదాకా ఇక్కడ నుంచి తీసుకెళ్లకూడదు డెడ్ బాడీ అని ఎందుకు ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పాడు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతను కారులో తీసుకెళ్దాం హాస్పిటల్ కంటే ఎందుకు ఒప్పుకోలేదు? సింగయ్య అతనికి చాలా స్పృహలోనే ఉండి ఆయన ఏమన్నాడు, వాళ్ళ భార్య నెంబర్ చెప్పాడు, వాళ్ళ భార్య ఫోన్ ఎత్తల, వాళ్ళ మేనల్లుడు ఫోన్ నెంబర్ చెప్పాడు. ఫోన్ నెంబర్ చెప్పే అంత యాక్టివ్గా ఉన్నాడు. సో వాళ్ళ మేనల్లుడు ఫోన్ ఎత్తాడు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు గుంటూరు రమ్మని, హాస్పిటల్ తీసుకొని వస్తున్నామని. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళడానికి కేవలం 10 నిమిషాలు కూడా పట్టదు. ఈ 10 నిమిషాల వ్యవధిలో ఎలా చనిపోయాడు? 2 సింగయ్య అనేటటువంటి అతను ఒక సామాన్య కార్యకర్త. ఆయన పోస్ట్ మార్టం జరిగేటప్పుడు, ఆయన పంచనామా జరిగేటప్పుడు ఒక 2 డిఎస్పీలు, ఒక ఎడిషనల్ ఎస్పీ, 5 సిఐలు, 4 ఎస్ఐలు, చాలా మంది కానిస్టేబుల్ ఎందుకున్నారు గుంటూరు హాస్పిటల్లో? ఎందుకు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు కారే అని చెప్పి వాళ్ళతో సంతకం పెట్టించుకోవడానికి ఒత్తిడి తెచ్చారు? సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. లోకేష్ మనుషులు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీకేం సంబంధం మా కార్యకర్త ఇంటికి? సో ఇవన్నీ సింగయ్యని చంపింది ఈ ప్రభుత్వం అంట. నేను ఎంక్వైరీ చేస్తే దమ్ము మీకుందా? సిట్టింగ్ జడ్జితో వేద్దారా? మీరు కానీ నిజంగా సింగయ్యని ఈ కూటమి ప్రభుత్వం చంపకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా? ఎలా చనిపోయాడు సింగయ్య? అంబులెన్స్ ఎక్కితే ఎవరు చనిపోరు కదా, అంబులెన్స్ అంటే ప్రాణాలు కాపాడేది కదా. అంబులెన్స్లో ఎక్కే ముందు చాలా బాగున్నటువంటి సింగయ్య అంబులెన్స్ దిగేటప్పటికి ఎలా చనిపోయాడు? సో ఈ అనుమానాలు కుటుంబ సభ్యులే కాదు అందరూ కూడా చెప్తున్నారు. మరి దీని మీద ఎప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేసిద్దో చెప్పమని అడుగుతా ఉన్నాను. రైట్. అట్లనే చూసుకున్నట్టయితే లడ్డూలో కల్తీ జరిగింది అంటే ఏపీ డిప్యూటీ సీఎం ముందు నిల్చొని మాట్లాడారు. ఈరోజు ఆంధ్రాలో ఇన్ని సమస్యలు వస్తుంటే ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు
అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ టైంలో చెప్పిన మాటలు ఇవన్నీ మరి అక్కడ జరుగుతున్నాయా? ఏదైతే తను హామీలు ఇచ్చారో అవన్నీ జరుగుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఆయన కనిపిస్తున్నారా? ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారా? అక్కడ ప్రజల్ని పట్టించుకుంటున్నారా? ఏంటంటారు అసలు? పవన్ కళ్యాణ్ అతను పార్ట్ టైం పొలిటీషియన్. పార్ట్ టైం అంటే ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్ చేస్తాం కదా, అలాంటి పార్ట్ టైం పొలిటీషియన్, నాట్ ఫుల్ టైం పొలిటీషియన్. అది కూడా పార్ట్ టైం జాబ్ ఎవరు ఇచ్చేది? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఆ పార్ట్ టైం జాబ్కి శాలరీ ఇచ్చినప్పుడల్లా వస్తాడు. అంటే మన దృష్టిలో శాలరీ, ఆయన దృష్టిలో ప్యాకేజ్. అందుకనే ఆయన ఏం చెప్తే అది. చంద్రబాబు నాయుడు గారు ఆ నుంచి అమ్మహా వరకే నువ్వు మాట్లాడాలంటే అక్కడ వరకే మాట్లాడతాడు. వద్దు ఆ అనే మాట్లాడు, ఈ కూడా వద్దన్నాడు అనుకో, అట్టాగే సార్ అంటాడు. మళ్ళీ ఈయన మనం మాట్లాడాలి అంటే మళ్ళీ ఆమ్యాములు కావాలి. లేదంటే ఈయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడని ఎవరికన్నా అసలు అనిపిస్తుంది రాష్ట్రంలో? ఎన్ని రోజులు ఉన్నాడండి రాష్ట్రంలో ఈ డిప్యూటీ సీఎం? సొగాలి ప్రీతి, ఆ రోజు సొగాలి ప్రీతి గారి ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి జరిగింది కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో. అది తెలుగుదేశం పార్టీ నాయకులు స్కూల్ అప్పుడు. సో మరి ఆ రోజు నోరు ఎత్తల, 2018లో ఎత్తల, 19లో ఎత్తల. మేము అధికారంలోకి రాగానే సొగాలి ప్రీతి గారి కుటుంబాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందడానికి ప్రయత్నించాడు. మరి ఈరోజు 13 నెలలు అయింది. సొగాలి ప్రీతి గారికి గురించి ఎందుకు మాట్లాడలేదండి? ఆ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మాట్లాడలా? మరి ఈయనే కదా డిప్యూటీ సీఎం. ఈయన ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేసి, మంత్రుల ఉపసంఘం వేసి, ఒక పెద్ద కమిటీ వేసి, ఒక 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, ఇట్లా కమిటీ వేసి మరి నిజాలను ఎందుకు దిగ్గు తేల్చి ఆ దోషులకు శిక్ష పడేలాగా చేయట్లా ఈ పార్ట్ టైం పొలిటీషియన్? ఎందుకంటే ఈయన నిజంగా మహిళల మీద కానీ లేదంటే ఈ సమాజం మీద కానీ ఈయనకి ఏదన్నా కన్సర్న్ నుండి సస్తే ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఏ రోజన్నా నోరు తెరిచి మాట్లాడా? కనీసం మనిషిలాగా వ్యవహరిస్తున్నాడా? డిప్యూటీ సీఎంని వదిలేయండి. మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఏదైతే ఆ 14 years అమ్మాయి మీద అఘాయిత్యం చేశారో 14 మంది అని తెలిసినాక కూడా మీరు అడిగారా, ప్రశ్నించారా? మరి ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించట్లేదు, మరి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మీరు ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం, దున్నపోతు మీద వాన కొట్టడం ఒకటి. ప్రశ్నించారా మరి మీరు? మేము ప్రశ్నించినా దున్నపోతు మీద వర్షం గురించి ఏమైంది? సేమ్ అంతే కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించారని అడిగితే ఏం మాట్లాడు? ఏ జగన్ అని వచ్చి కేకలేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే మీరు ఎప్పుడన్నా మాదాపూర్లో బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చి స్నాక్స్ ఎప్పుడన్నా హైదరాబాద్లో తిన్నారా? కుదిరిద్దా? ఒక్క పవన్ కళ్యాణ్కి కుదిరిద్ది. పొద్దున్నే టిఫిన్ ఏమో హైదరాబాద్లో తింటాడు, బ్రేక్ఫాస్ట్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఇంట్లో తింటాడు, మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాలో చేస్తాడు, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ డిన్నర్ వచ్చి హైదరాబాద్లో చేస్తాడు. స్పెషల్ ఫ్లైటు, స్పెషల్ చాపరు 2 రెడీగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు రమ్మన్నప్పుడు వస్తాడు, చంద్రబాబు నాయుడు పొమ్మన్నప్పుడు పోతాడు. ఇది తప్ప ఏదన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే పిఠాపురానికి కనీసం నెలకోసారన్నా పోయాడా? 13 నెలలు 13 సార్లు చూపించండి వెళ్ళింది సొంత నియోజకవర్గానికి. అక్కడ కూడా అణగారిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళని చాలా రోజులు దళితులను బహిష్కరణ చేశారు అక్కడ. మరి ఎక్కడ మాట్లాడాడు? దళితులు బహిష్కరణ జరిగితే ఎక్కడన్నా మాట్లాడా? ఎక్కడ మాట్లాడినటువంటి నాకు దేని మీద ఆయన మాట్లాడు. చెప్పాను కదా, ఆయన పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఏదైతే తను ఎలక్షన్స్ ముందు ఎంత చేశారో ఇప్పటం గురించే కావచ్చు, లేకపోతే చాలా మీటింగ్స్లలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే కావచ్చు, ఎన్నో విషయాలు మనం చూసాం. ప్రజల గురించి తను ఎంతో బాధపడుతున్నట్టు ఎన్నో విషయాలు తను చెప్పడం జరిగింది. ఆంధ్రాలో ఆ మహిళలకైతే అసలు రక్షణనే లేదని చాలా అంటే రోడ్ షోస్లలో తను మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు పట్టించుకోవట్లే అంటారా మీరు? అంటే మీరు అనేది అలానే ఉంది. జనసేన కార్యకర్తల్ని కుక్కల్ని కొట్టినట్టు, నోట్ దిస్ పాయింట్, కుక్కల్ని కొట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు కొడితే పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడా? జనసేన కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు కుక్కల్ని కొట్టినట్టు కొడితే ఏ రోజన్నా మాట్లాడా? జనసేన నాయకుడు, జనసేన కార్యకర్త అనుకున్న నాయకుడు కూడా వద్దు. నిన్న చంపింది జనసేన కార్యకర్తనే కదా శ్రీకాళహస్తిలో. మీ జనసేన సైనికుడినే కదా. ఏదైతే డ్రైవర్ ఉద్యోగమో పిఏ ఉద్యోగమో ఏది చేస్తే ఎవరు పట్టుకుడి కోసం వాళ్ళు చేస్తారు. అతన్ని చంపితే మరి ఎందుకు మాట్లాడలా? నీ జనసేన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. ఎక్కడ పడితే కొడితే ఏం చేస్తున్నావు? జనసేన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నావు పార్టీ నుంచి. అంటే ఇదంతా చూస్తే ఎట్లా ఉందంటే పాము తన పిల్లల్ని కాటేస్తుంది అన్నట్టు ఉంటుంది. పాము తన పిల్లల్ని తానే తినేసిద్దని. ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తినేస్తున్నాడు. వాళ్ళని అతనే తినేస్తున్నాడు. సో ఇదైతే ప్రశ్నించాడని కొవ్వూరు ఇన్ఛార్జ్ రామారావుని సస్పెండ్ చేశారా? రాజమండ్రి అతను ఏదో థియేటర్ల దాని మీద ఉన్నాడని చెప్పి రాజమండ్రి అతను మీరే సస్పెండ్ చేశారా? మీ సినిమా టికెట్ల గురించి ఏదో. రెండు ఇప్పుడు వినోదనా, దానికి ముందు కూడా కిరణ్ మరి యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోవడం అంటే వాళ్ళు బహిష్కరిస్తారు, అంటే లైక్ పార్టీ నుంచి వెళ్ళి తప్పుకోమని చెప్తున్నారు కదా. అదొకటి అయిపోయిద్దా?
అంటే పార్టీలోని తీసేశారనుకోండి సమస్య సాల్వ్ అయిపోయిద్దా? అంటే ఎట్లాంటి వాళ్ళు ఈ పార్టీలో పెట్టుకొని నడుపుతున్నా అంటానికి అది కూడా ఒకటే. అంటే ఈయన సనాతని అని అంటాడు కదా, ఏదో లేదు ఆయన ఇంగ్లీష్లో ఆయన కథ, ఎందుకంటే ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు కాబట్టి మనకు ఆయన మైండ్ మనకు రాదు కదా. సో ఆయన మాట్లాడేదంటూ సనాతన అన్నప్పుడు మనకు బాగా గుర్తొచ్చే తిరుపతి, శ్రీకాళహస్తి కదా, ఈ 2 టెంపుల్ సిటీలు కదా. మరి ఇక్కడ వాళ్ళ ఇన్ఛార్జీలు ఎవరు? ఒకళ్ళేమో మర్డర్ చేసేవాళ్ళు, ఒకళ్ళేమో అమ్మాయిల్ని వేధించేసి వాడుకునేవాళ్ళు, వాడుకొని చంపేస్తాను బెదిరించేవాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టుకున్నాడు. ఇంకేందండి ఆయన మాట్లాడేది? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అన్న సంగతి జనసేనలే మర్చిపోయారు. మళ్ళీ మీరు గుర్తు చేసి మళ్ళీ మా చేత మళ్ళీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళకే తెలియదు అతను ఉప ముఖ్యమంత్రి అని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికి ఎప్పుడైనా వ్యవహరించాడా? కూర్చో అంటే కూర్చో, నిలబడి అంటే నిలబడి, అంతే కదా, అంతకు మించి ఏమైనా సింపుల్. నారా లోకేష్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ వినాల్సిందే. సో డమ్మీ ఉప ముఖ్యమంత్రి అనేది ఈరోజు డమ్మీ పదవి. ఆయన ఏదంటే ఆయన సినిమాల్లో తిరిగినట్టుగా ఎంజాయ్ చేస్తానికి తిరుగుతున్నాడు కదా, ఇప్పుడు ప్రభుత్వ డబ్బులతో తిరుగుతున్నాడు. అట్లనే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అనేది దాని వల్ల కూడా కొంత ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పేసి మీ నాయకులు మాట్లాడుతున్నారు, కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాణాపాయం ఉందంటారా? ఉన్నది 100%. నేను చెప్పలా ఉన్నదని, నేను ఒక్కడనే చెప్పడం కాదు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, విఐపీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీని రివ్యూ చేస్తూ ఉంటుంది ఆ కమిటీ. సో ఆ కమిటీ హైకోర్టు చెప్పింది, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి Z+ కేటగిరీ భద్రతని కొనసాగించాలి, ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ మొన్న ఇప్పుడు ఒక 6 months బ్యాక్ కోర్టుకు సమర్పించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాలి, ఆయనకు ప్రాణహాని ఉంది అని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 సార్లు అటాక్ జరిగింది. ఒకటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, రెండోది మన విజయవాడలో గులక రాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటిది. సో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అనుకుంటున్నారనేది వాస్తవం. ఎందుకంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా భూస్థాపితం కాదు, శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటున్నాడు. ఒక రాజకీయ పార్టీగా ఆయన భూస్థాపితం అంటాం వేరు, శాశ్వతంగా భూస్థాపితం అంటే ఏంటి? శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారిని భూమిలో కప్పిపాతేయాలంటున్నాడు ఓ ముఖ్యమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కల్పించాలి కదా. అంటే మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు కదా Z+ సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఈ దేశంలో ఎవరికి లేదు, అంత సెక్యూరిటీ ఉన్నారు. మేము ఆయనకి ఇచ్చాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చాం. నారా లోకేష్కి Z కేటగిరీ ఉంది. ఏది మేము అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఎమ్మెల్యే కూడా కాదు, Z కేటగిరీ ఇచ్చారు, కేంద్రం నుంచి తెచ్చుకున్నారు. మేము ఎక్కడ దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదు. ఇప్పుడు కూడా మాకు Z+ ఉంది, కానీ Z+ ఇవ్వటల్లా. Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి రూల్స్ ప్రకారం ఉంది. మాజీ ముఖ్యమంత్రి హోదాతో పాటు ఆయనకు ఆల్రెడీ థ్రెటన్ ఉంది కాబట్టి Z+ ఉంది. కానీ వీళ్ళు Z+ ఉంటే 58 మంది సెక్యూరిటీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, 58 మెంబర్స్ సెక్యూరిటీ ఉండాలి Z+ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆగితే కారు చుట్టూతో పోలీసులు ఉండాలి. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ఇది. సోనియా గాంధీకి Z+, రాహుల్ గాంధీకి, కొంతమంది క్రికెటర్లకు ఉంది, కొంతమంది సినిమా హీరోలకు ఉంది. దాదాపుగా 70 మందికి పైగా దేశంలో Z+ కేటగిరీ ఉంది. సో దాంట్లో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ ప్రభుత్వం ఇవ్వటల్లా. ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చింది ఆ రోజు రషీద్ హత్య జరిగినప్పుడు. సో బుల్లెట్ ప్రూఫ్ దాంట్లో ఏసీ పనిచేయట్లేదు, డొక్కు వెహికల్. సరే అని మేము కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మేము చేయించుకున్నాం. సో ప్రభుత్వం ఎటు ఇవ్వట్లేదని. సెక్యూరిటీ కూడా ప్రైవేట్ వాళ్ళని మేము పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడికక్కడ. సో ప్రభుత్వం అయితే ఇవ్వటల్లా. ఇది క్లియర్గా ఉంది. దాని మీద మేము కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి న్యాయస్థానాల పరంగా ఖచ్చితంగా వాళ్ళు ఏం చెబుతున్నారు, న్యాయస్థానాల్లో Z+ ఇస్తున్నామని చెబుతున్నారు, పేరుకి చెబుతున్నారు. మరి Z+ నిజంగా ఇస్తే మన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర సింగయ్య అనేది నిజంగా వాళ్ళు పెట్టినటువంటి వీడియో నిజమయ్యేదే అసలు పాజిబులే కాదు కదా. ఎందుకంటే చుట్టూతో పోలీసులు ఉంటారు కదా, సో పడటానికి అవకాశం ఉండదు కదా, చుట్టూ రోప్ ఉంటుంది కదా. మరి ఎక్కడ లేనప్పుడు Z+ ఇవ్వట్లేదు అనేది వాళ్ళే ఒప్పుకున్నట్లు లెక్క కదా. సో మేము న్యాయస్థానంలో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది అనేక సార్లు మాకు కనపడింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు వాళ్ళు రక్షణగా ఇవ్వట్ల. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇక్కడ కేటాయించడం ధన్యవాదాలు సార్.